హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అనిత అఫిషియల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజు కొన్ని ఫ్రూట్స్ తింటే ఎలాంటి టైంలో ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి అనే దాంట్లో ఈ అరటిపండు కూడా ఒకటండి. ఈరోజు చాలామంది అంటుంటారు, డెలివరీ అయిన తర్వాత నువ్వు అరటిపండు తింటున్నావా అని కూడా అడిగారు. అరటిపండు తినాలా వద్దా, ప్రెగ్నెన్సీలప్పుడు మనం ఎప్పుడు అరటిపండు తీసుకోవాలి, అలానే నార్మల్గా ఉన్నప్పుడు మనం ఎప్పుడు అరటిపండు తినాలి, అలానే అరటిపండు వల్ల మనకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, అలానే అరటిపండు వల్ల మనకి ఏంటి లాభాలు ఉన్నాయి అనే దాని గురించి ఈరోజు మీకు ఒక క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అరటిపండు తినాలా వద్దా దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అయితే 3 to 5, 6 months వరకు అరటిపండు అయితే తినకూడదండి. అసలు ఎందుకు తినకూడదు అంటారు, అది కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అరటి పిల్లలకి వాయి అనేది వచ్చేస్తూ ఉంటుంది అరటిపళ్ళు తింటే అని అంటారు చాలామంది. కానీ నాకేం తెలియక నేనేం తిన్నానండి. ఒక 3 months వరకు అయితే తిన్నాను. మళ్ళీ 5 monthsలో మా అమ్మ వచ్చింది ఒకసారి నన్ను చూడడానికి. అప్పుడైతే క్లారిటీగా చెప్పేసింది, తినకూడదు మా అరటికాయ అని చెప్పింది. అప్పుడైతే 7 months వరకు ఇంకా అరటిపండు అసలు తినలేదు నేను. చాలామందికి ఉండే డౌట్ ఇదేనండి, అరటిపండు తినాలా వద్దా అని. చాలా మామూలు యూట్యూబ్లో అయితే సెర్చ్ చేస్తూ ఉంటారు. నేను కూడా చాలా పండ్లు ఇలా సెర్చ్ చేసే తీసుకున్నానండి. ఇప్పుడు ఒక కల్లంగడికాయ అంటే పుచ్చకాయ, ఒక పుచ్చకాయ తినాలన్నా కూడా నేను యూట్యూబ్లో సెర్చ్ చేసేదాన్ని. మునక్కాయ తినాలన్నా యూట్యూబ్లో సెర్చ్ చేసేదాన్ని. యాపిల్ అయితే నార్మల్గా తినవచ్చు అనుకోండి, కానీ నాకైతే యాపిల్ పడుతుండలే. నా బాబు కడుపులో ఉన్నప్పుడు నాకు యాపిల్ అనేది అస్సలు పడుతుండలే, వామిట్ వచ్చేస్తుండే. యాపిల్ తింటే అసలు వామిట్ వచ్చేస్తుండే నాకు. నేను తిన్న ఫ్రూట్స్ ఏంటంటే ఓన్లీ దానిమ్మ పళ్ళు, అలానే ఖర్జూరం పండ్లు వస్తాయి కదా, ఈ 2 మాత్రమే తిన్నానండి నేను బాబుకి. పాపకైతే మొత్తం అన్నీ తింటుంటే, కానీ తనకు ట్యాబ్లెట్ వేసుకుంటుంటే నాకు వామిటింగ్ వస్తుండలే. బాబుకి అలా కాదు, ఫుల్ టోటల్ చేంజ్ అనమాట. అస్సలు బాబుకి నేను యాపిల్ తింటే వామిటింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా నాకు వామిట్ అయిపోతుండే. ఆ యాపిల్ తింటే నాకు వామిటింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా నాకు యాజ్ టీజ్గా వామిట్ వచ్చేస్తుండే, మొత్తం అసలు ఉండదు బయట లోపల, అలా అయిపోతుండే నాకు. కానీ నాకు ఎందుకో అరటికాయ ఎక్కువ తినాలనిపిస్తుండే ఆ టైంలో. ఏమన్నా నాకు యాపిల్ తినడం కంటే అరటికాయ ఎక్కువ తినాలనిపిస్తుండే. అప్పుడు నాకు అరటికాయ, నేను మా వారికి చెప్పేదాన్ని అరటికాయ తీసుకురండి అని, కానీ పాపం తెచ్చేవారు. తింటుంటే కూడా అలానే పెరుగన్నము అరటికాయ ఎక్కువ తినాలనిపిస్తుండే. మగ పిల్లలు అయితే బహుశా అలానే ఉంటుందేమో, నాకు కూడా తెలీదు. అరటికాయ అయితే ఎక్కువ తినాలనిపిస్తుండే నాకు. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఒక 2 నెలలు 3 నెలల దాకా తిన్నాను. మళ్ళీ ఇంకైతే తినలే నేను. 7 నెలలు పూర్తయ్యేంత వరకు అరటికాయ అసలు తినలేదండి. మా అమ్మ చెప్తున్నది తినకు అని. నెక్స్ట్ వచ్చేసరికి డెలివరీ అయిన తర్వాత తినాలా వద్దా అరటికాయ అంటే తినకూడదు అంటండి. ఎందుకు తినకూడదు? హాస్పిటల్లో డాక్టర్స్ ఏం చెప్పారంటే నాకు, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి అరటికాయలు అయితే తినకూడదు అంటండి. మామూలు చిన్న ఫుట్బాల్ అని అంటారు కదా, చిన్న అరటికాయలు కూడా అవి తినొచ్చంట. మనకు అవేం కాదంట అండి. నార్మల్గా అవి రోజుకి ఒకటి తీసుకోవచ్చంట ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. డెలివరీ అయిన తర్వాత డాక్టర్స్ ఏం చెప్పారు అంటే, నేను బెడ్ మీద ఉన్నప్పుడు చెప్పారు వాళ్ళు, తినొచ్చు అరటికాయలు ఏం కాదు అంటే చిన్న అరటికాయలు తినమని చెప్పారు. బెడ్ మీద ఉన్నప్పుడే చెప్పారు, నువ్వు అరటికాయలు తినకపోతే నీకు నీరు అనేది ఉంటుంది లోపల, అది వెళ్ళదు. ఇంకా ఆపరేషన్ చేశాం కదా, నువ్వు తినాల్సిందే కంపల్సరీగా ఆకుకూరలు, ఫ్రూట్స్. అలానే ఇంకొకటండి, నాకు డెలివరీ అయిన మరుసటి రోజు 3 రోజుల తర్వాత మేడమ్స్ ఎళ్ళీరు కూడా తాగమన్నారండి. నిజంగా, ఎందుకంటే లోపల నీకు ఏది లేదు ఫుడ్, అందుకోసం నువ్వు ఎళ్ళీరు తీసుకోవాలని చాలా నన్ను బంగిపోయారు. కానీ మా అమ్మ అయితే ఎళ్ళీరు తీసుకోవద్దు మమ్మ, ఎళ్ళీరు తాగకూడదు, సలవు ఎక్కువ అయిపోతుంది లోపల అంటేని మా అమ్మ అస్సలు వాళ్ళు ఎంత గింజుకున్నా ఎళ్ళీరు అయితే అస్సలు ఇవ్వలేదు. అరటికాయ అయితే చిన్న అరటికాయలు తెచ్చి 2 రోజులు అయితే ఇచ్చారండి, అది కొంచెం పుట్లు నయమవడానికి. ఆ చిన్న అరటికాయలు అయితే తిన్నాను. మా అమ్మకి అది తెలీదు, మర్చిపోయింది. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత 1 year దాకా అరటికాయ అస్సలు తినకూడదంట అండి, అరటిపండు. నాకేంటో మరి ఇప్పుడు అరటికాయలు తినాలనిపిస్తూనే ఉంటుంది. కానీ మా అమ్మ నాకు చెప్పిన వాటిలో అరటికాయ తినొద్దని చెప్పింది, వంకాయ తినొద్దని చెప్పింది. ఈ 2, అలానే పెరుగు అండి, పెరుగు కూడా తినకూడదంట. ఈ 3 మాత్రం అసలు డెలివరీ అయ్యి 1 year దాకా తినకూడదంట అండి. వంకాయ తినకూడదంట, అరటిపండు అస్సలు తినక, అరటిపండు, అలసందులు, అలానే పెరుగు ఇలా తినొద్దమ్మా అని చెప్తుంది. మళ్ళీ ఎవరన్నా అడిగితే తినొచ్చు ఏం కాదు అంటారు. కానీ వాళ్ళు చెప్పడం కంటే మా అమ్మ చెప్పడం
మా అమ్మ వద్దు అనింది కదా, ఇంకా అదొక గిల్టీ ఫీలింగ్ అలానే ఉండిపోతుంది నా మనసులో. అందుకోసమని నేను ఇంకా మా అమ్మ చెప్తుంది కదా, ఇంకా వాళ్ళని వీళ్ళు ఎందుకు అడగడం అని నేను అడగాను. మా అమ్మ ఏం చెప్తే దాన్నే ఫాలో అయిపోతూ ఉంటాను. ఇప్పుడైతే మాత్రం బాలింతలు డెలివరీ అయిన తర్వాత తినొచ్చేమో నాకు కూడా తెలియదండి, కానీ నేనైతే తినడం లేదు. చెప్తున్నా కదండి, ఒక 5 months వరకు తినకూడదు అనుకుంటా బాలింతలు కూడా, తర్వాత తినొచ్చు అని అనుకుంటున్నా. అన్ని ఫ్రూట్స్ తినొచ్చండి. నేను డెలివరీ అయిన తర్వాత ఒక 6 days తర్వాత పప్పాయ తిన్నా. నాకు పప్పాయ అంటే చాలా ఇష్టము. పప్పాయ అయితే వేడి కాబట్టి తిన్నాను అది కూడా. ఇంకా కల్లంగడి కాయ, అదే పుచ్చకాయ అయితే అస్సలు తినలేదండి. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా తినలేదు. ఇంకా తినొచ్చో లేదో నాకు కూడా తెలియదు, ఎందుకంటే అది ఎక్కువ సల్వ కాబట్టి తినలేదు. ఇంకా వచ్చేసరికి నార్మల్గా ఉండే వ్యక్తులు అరటికాయ ఎప్పుడు తీసుకోవచ్చు అనే దాని గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈజీగా తెలుసుకోవాలి మనం కూడా ఏం తినాలి ఏం తినకూడదు. ఇప్పుడు మనం నార్మల్ టైంలో తిన్నామంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి. అలా హెల్త్ ఇష్యూస్ రాకుండానే మనమే కాపాడుకోవాలి మన హెల్త్ని. కాబట్టి నార్మల్గా మార్నింగ్ పరిగడుపుని తింటే కడుపు అంతా ఒకలా అయిపోతుంటుంది, హెడ్ఏక్ అనేది ఎక్కువ వస్తుందండి అరటికాయలు తింటే. ఇది ట్రూగా అయితే చెప్తున్నా. పరగడుపునైతే అస్సలు తినకండి. ఎలాంటి వాళ్ళైనా కూడా పరగడుపున అరటికాయలు అస్సలు తినకూడదు. మార్నింగ్ అన్నం తినిన తర్వాత తినొచ్చు అంటే అన్నం తినిన తర్వాత తినొచ్చు, మీకు తినాలనిపిస్తే 1-2 తినొచ్చు, అంతేగాని ఎక్కువ తినకూడదండి. అలానే పనుకునేటప్పుడు అన్నం తినిన తర్వాత పనుకునేటప్పుడు తినొచ్చు. కడుపులో ఎక్కువ ఉబ్బరంగానే అలా అవుతుంటుంది మనం ఎక్కువ అరటికాయలు తింటే. మనకి ఎప్పుడు సేఫ్టీ ప్లేస్ అంటే అరటికాయ తినడానికి టైం ఎప్పుడంటే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అవర్లో అన్నం తినిన తర్వాత అరటికాయలు తింటే మనకి అరుగుదల బాగా అవుతుంది. మన ఆరోగ్యం పట్ల కూడా మనం శ్రద్ధ వహించిన వాళ్ళైతే అవుతాము. చాలా మంచిది ఫుడ్ అరటికాయ అంటే. మనం మధ్యాహ్నం అన్నం తినిన తర్వాత తింటే మనకి చాలా బాగుంటుంది. తర్వాత చాలామందికి డౌట్స్ ఉంటాయి, చిన్న పిల్లలు తినొచ్చా అని అడుగుతుంటారు. అదే నాకు బాబు ఉన్నాడు కదండి, ఇప్పుడు బాబుకి పెడుతున్నావా అని అడుగుతున్నారు. కానీ మా అమ్మ అయితే మొన్న ఒకరోజు పెట్టేసిన అరిచేసింది కూడా. అవి చిన్నది వచ్చాం కదండి, ఇలా నోట్లో పెట్టుకునే రబ్బర్ లాంటివి, కొంచెం ఒలిచేసి దాంట్లో అరటిపండు వేసేసి వానికి ఇచ్చా. వాడు చక్కగా మొత్తం ఇలా కొరకం మొత్తం తినేసాడు. నో ప్రాబ్లం, ఏమీ లేదు అందులో, తినేసాడు, బాగానే ఉన్నాడు. మళ్ళీ పెట్టిన తర్వాత నాకు భయం వేసింది, పెట్టొచ్చా వద్దా, మా అమ్మ ఎందుకు బాబుకు పెట్టినావా అని తిట్టేసింది నన్ను. అప్పుడు నేను అన్నాను, ఏం కాదులేమో వాడు చిన్నోడు, ఇంకా వాడికి ఏమైనా తినిపించవచ్చు. చిన్న పిల్లల కంటే 5 నెలలు నిండిన తర్వాత పెరుగన్నం తినిపించవచ్చు, అరటికాయ తినిపించవచ్చు, ఫ్రూట్స్ మొత్తం అన్నీ అలా ఉంటుంది కదండి, నోట్లోకి నిప్పల్లా ఉంటుంది కదా, అదొకటి మామూలుగా దొరుకుతాయి. నేనైతే తీసుకొచ్చాను. అలాంటి దాంట్లోకి వేసేసి వాళ్ళు చక్కగా ఇలా ముందర ఇలా చూట్లు ఉంటాయి కదా, దాంతోనే ఇలా నమిలి రసం మొత్తం పీల్ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలకి ఏది ఇచ్చినా ఏం కాదండి. దాలిమ్మ పండు తినొచ్చు, పుచ్చకాయని ఆ బాక్స్లోకి ఇస్తే విత్తనాలు అది ఉంటుంది కదా పిప్పి, అది మింగుకోకున్నట్లే మీరు చూసుకోవాలి అంతే. పిల్లలకి దాంట్లోకి వేసిస్తే ఓన్లీ రసం మాత్రం వస్తుంది, మింగేస్తారు. పుచ్చకాయ, దోసకాయ, ఆ దోసకాయ అంటే కీర దోసకాయ కాదండి, మామూలు దోసకాయలా వస్తుంది కదా, ఆ కాయ తినొచ్చు. అలానే మ్యాంగో కూడా తినొచ్చండి. మామిడికాయ గుజ్జును తీసేసి దాంట్లో పెట్టేసి ఇచ్చేస్తే వాళ్ళు చప్పరిస్తారు కాబట్టి తినొచ్చు పిల్లలు. మొత్తం అన్నీ అండి. బిస్కెట్లు అయితే ఇవ్వకండి, ఎందుకంటే బాత్రూమ్ చాలా గట్టిగా కట్టుకుంటుంది కాబట్టి. వాళ్ళ నీళ్ళల్లో కలిపి ఇట్లా అద్ది కూడా తినిపించకండి. 1 year దాటిన తర్వాత బిస్కెట్లు అనేది తినిపించాలి పిల్లలకి. ఇంకా మొత్తం మనం ఏమైనా తినిపించవచ్చు, రాగి సరి చేసి తినిపించవచ్చు. కొంచెం అన్నంని మెత్తగా ఇలా పిసిగేసి కొంచెం సాల్ట్ వేసి ఈవినింగ్ పొద్దున్న తినిపించి నీళ్ళు కూడా దాపిస్తే చాలా మంచిది. పిల్లలు చాలా బాగుంటారు. నేను చేసేవన్నీ ఇవేనండి. దాಳಿంబరకాయ వేసిస్తాను, పుచ్చకాయ వేసించాను, యాపిల్ వేసించా, అరటికాయ కూడా వేసించాను. మళ్ళీ నాకు భయం వేసేసింది అరటికాయ వేసి ఇచ్చాను కదా అని. మళ్ళీ మా వారిని అయితే అడిగాను నేను, అరటికాయ ఇచ్చేసాను, మా అమ్మ చూస్తే ఇవ్వకు అని చెప్పింది, ఏం చేయాలండి అని చెప్తే మా వారైతే అప్పుడు చెప్పారు, ఏం కాదు నాకు తెలుసులే, మా అవ్వ చెప్పేది, తినొచ్చు, ఏం కాదు అని చెప్పింది. అప్పుడు నాకు కొంచెం ధైర్యం. నాకు ఈ తెలియకుండా విషయాలు ఏమైనా చేసేసిందంటే చాలా భయం వేసేస్తుందండి. ఏమైపోయిందో ఎలానో చేసేసాను కదా, చేసేసిన తర్వాత ఆలోచిస్తానమాట. ముందుగానే కొన్ని నాకు తెలిసినవి అయితే నేను ముందుగానే చేస్తాను. ఏం కాదులే, ఇంకా కొంచెం పిల్లలు పెద్దగా అవుతున్నారు కదా అని మనం ఏమైనా చేసేసిన తర్వాత మనకి కొంచెం భయం అనేది వస్తుంది. అలా మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనం
కొంచెం ఎవరికైనా అడిగి చేస్తే బాగుంటుందని నా ఫీలింగు. ఇప్పుడైతే అరటికాయని అయితే అలానే తీసుకోకండి, పరగడుపునైతే అస్సలు తినకండి, ఇప్పుడే చెప్తుంటాను. లేకొచ్చేసి పీరియడ్స్ వస్తుంటాయి కదా లేడీస్ నార్మల్గా, అప్పుడైతే అరటికాయలు అసలు తినకండి. ఎందుకంటే కొంచెం అర్థం చేసుకోవాలి అవన్నీ, ఎందుకంటే వీడియో మొత్తం అందరూ చూస్తుంటారు కాబట్టి. ఒక 3-5 డేస్ అరటికాయకి దూరంగా ఉండండి. అరటికాయకి అలానే పచ్చి టెంకాయకి అలా వచ్చినప్పుడు లేడీస్కి మాత్రమే ఇది చిన్న క్లిప్పు. లేడీస్ మాత్రం అరటికాయ, పచ్చి టెంకాయ, అలానే ముఖ్యంగా పెరుగు కూడా తినకండి. పీరియడ్స్ టైంలో మాత్రం పెరుగు అస్సలు తినకూడదు. చల్లనీళ్ళతో మనం ఉంటాయి కదా, ఆ చల్లనీళ్ళతో మనం అస్సలు ఏమి ఎక్కువ చల్లనీళ్ళలో ఆడడం అలా చేయకూడదు. కొంచెం ఆడవాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేది ఎక్కువ వస్తుంటాయి. నేనైతే సెర్చ్ చేశాను అరటికాయ తినాలా వద్దా అని. ఇలా చాలామందికి డౌట్స్ అనేది ఉంటాయి కదా, అందుకోసమని ఈ వీడియో అయితే చేస్తున్నాను అంతే. ఇంకా వేరే కారణం అయితే ఏం లేదండి. అరటికాయ ఎవరెవరు తినాలో తెలుసు కదా, చిన్నపిల్లలు కూడా తినొచ్చండి, ఏం కాదు. ముసలి వాళ్ళు అయితే ఇంకా వాళ్ళకి మొత్తం అంతా వాళ్ళ ఏజ్ కొంచెం అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలా తిన్నా ఏం ప్రాబ్లం లేదు. మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం, ఎందుకంటే మనం పనికి అలా వెళ్తుంటాం కదా, మనం వెళ్ళినప్పుడు మన పని చేయలేము అన్నప్పుడు మనకు అనిపించకూడదు. అందుకోసమనే చెప్తున్నా అరటికాయ ఏ టైంలో తినాలని. ఇప్పుడైతే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసిందని అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియో చూసిన తర్వాత వీడియో ఎలా ఉందో, మీకు ఉపయోగపడిందో లేదు కూడా నాతో షేర్ చేసుకొని, అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అనేది చేయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉండండి, ఓకేనా. నేను మీ అనిత అని. ఎప్పుడు కావాలన్నా ఏ డౌట్ వస్తున్నా నాకు తప్పకుండా కంపల్సరీగా మెసేజ్ అనేది చేయండి. మీ డౌట్లు మొత్తం ఇలానే క్లియర్ చేసేస్తాను, ఓకేనా. అందరికీ బాయ్ బాయ్ అండి.